హాయ్ అందరికీ. లహరి గుమ్మం ముందు ఖాళీ స్థలంలో తను పెంచిన ఆకుకూరలు కోసుకుంటూ ఉండగా ఇంతలో 8 ఏళ్ల వయసున్న తన ఇద్దరు కవల పిల్లలు రామ్ లక్ష్మణ్లు అప్పుడే స్కూల్ నుంచి వస్తూ ఎదురుగా ఉన్న తల్లిని అమ్మ అంటూ చుట్టేశారు. పిల్లల్ని చూసేసరికి తన పని పక్కన పెట్టి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళింది లహరి. ఇంట్లోకి వెళ్తూనే చిరిగిపోయిన తమ స్కూల్ బ్యాగుల గురించి తల్లితో చెప్పారు పిల్లలిద్దరూ. కొత్త స్కూల్ బ్యాగులు కావాలి అని అడుగుతున్న పిల్లలిద్దరిని అనునయిస్తూ, నాన్నగారితో చెప్పానమ్మా, ఈ నెల జీతం వచ్చిన తర్వాత కొంటానన్నారు. అంతవరకు కాస్త సర్దుకోండి అని స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కాస్త పెరుగన్నం తినిపించి ఆడుకోవడానికి బయటకు పంపింది. అంతలో ఆఫీస్ నుంచి వచ్చిన తన భర్త రాజేష్కు కాఫీ ఇచ్చి తను కూడా ఎదురుగా కూర్చుని తాగుతూ ఆ రోజు జరిగిన విశేషాలు భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకునేంతలో బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ అమ్మ అమ్మ మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు. ఆ వచ్చిన చుట్టాలు ఎవరా అని బయటకు వచ్చారు లహరి దంపతులు. తీరా వచ్చింది ఎవరా అని చూసేసరికి రాజేష్ దూరపు బంధువులు, వరుసకు చిన్నాన్నయ్యే సుబ్బారావు, అతని భార్య సులోచన, వాళ్ళ కొడుకు కోడలు శ్రావణి, శైలజలు, వాళ్ళిద్దరూ పిల్లలు సాయి, సూర్య, మొత్తం 6 కుటుంబ సమేతంగా వచ్చారు. వారిని సడన్గా చూసిన రాజేష్కు ముందు ఆనందంగా అనిపించినా వారి చేతిలో ఉన్న బ్యాగులు, సూట్ కేసులు చూసి కాస్త ఆలోచనలో పడ్డాడు. ఇది కలికాలం, అందులోనూ ఆకలికాలం. ఇప్పుడున్న అధిక ధరల రోజుల్లో ఓ మధ్యతరగతి కుటుంబం, మరీ ముఖ్యంగా నెలాఖరులో ఇంతమందిని ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చేయడం అంటే అంత చిన్న విషయం కాదు మరి అనుకుంటూ పిల్లల అరుపులు కేకలతో తన ఆలోచన నుంచి బయటపడ్డాడు రాజేష్. సుబ్బారావు కుటుంబం ఇక్కడికి రాకముందు ఊర్లో ఉన్న రాజేష్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అక్కడ 15 రోజులు కాలక్షేపం చేసిన తర్వాత నేరుగా ఇక్కడికి దిగబడ్డారు. వచ్చిన వారందరినీ రాజేష్ దంపతులు చాలా ఆప్యాయంగా పలకరించి ఇంట్లోకి ఆహ్వానించారు. వారిని కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగి పిల్లలకు పాలు, పెద్దవాళ్లకు కాఫీ కప్పులు అందించింది లహరి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కాఫీ కప్పులు ఖాళీ చేసేసరికి పెరట్లో నుంచి తను అప్పుడే కోసిన పాలకూర వేసి కమ్మగా వేడివేడి పకోడీలు చేసి వాళ్ళ ముందుంచింది. వేడిగా ఘుమఘుమలాడుతున్న పకోడీలు ఆస్వాదిస్తూ అబ్బా చాలా రుచిగా ఉన్నాయమ్మా లహరి అంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు అందరూ. ఇంతలో వంటగదిలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన రాజేష్ భార్య చెవిలో చిన్నగా, వాళ్ళని చూస్తుంటే ఓ 4 రోజులు ఇక్కడే ఉండేట్టున్నారు వీళ్ళు. నెలకి ఓ 2 బంధువుల ఇళ్లకు చుట్టి వస్తూ ఉంటారు. వాళ్లకు మర్యాదల్లో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకో, లేదంటే వెళ్ళిన ప్రతి చోట మన గురించి చెప్పి మన పరువు తీసేస్తారు అంటున్న భర్త మాటలకు అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. రాక రాక వచ్చిన వాళ్లకు మనం తినే రేషన్ బియ్యం ఏం పెడతాను చెప్పండి? కాస్త ఖరీదైన బియ్యం, కొన్ని కిరాణా సరుకులు, పాలు, పెరుగు, నెయ్యి, ఓ 4 రకాల కూరలు, కాసని చిరుతిళ్ళు తీసుకురండి అంది. వచ్చిన చుట్టాలు హాయిగా టీవీ చూస్తూ పకోడీలు తింటూ ఉంటే బ్యాగ్ తీసుకుని బయటకు బయలుదేరాడు రాజేష్. రాజేష్ లహరిలది మధ్యతరగతి కుటుంబం. రాజేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. నెల నెల తనకొచ్చే 30,000 శాలరీలో నుంచి ఓ 6,000 ఊర్లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఖర్చుల కోసం పంపిస్తాడు. మిగతా డబ్బుతో ఇంటి అద్దె, కిరాణా బిల్లు, పాల బిల్లు, పిల్లల చదువులు అంటూ ఆ ఖర్చులే సరిపోతాయి. అక్కడికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా జాగ్రత్త కలిగిన మనుషులు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అది ఎంతవరకు అవసరమా అని 1కి 4 సార్లు ఆలోచిస్తారు. లహరి ఇంట్లోనే ఉన్న ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు, రకరకాలైన పూల మొక్కలు వేసి పెంచుతూ వాటిని చుట్టుపక్కల వారికి అమ్ముతూ ఉంటుంది. అదే కాక పుట్టింట్లో తను కాలక్షేపంగా నేర్చుకున్న టైలరింగ్తో ఖాళీ సమయంలో బట్టలు కుడుతుంది. ఎండాకాలంలో మల్లెపూలు, మిగతా రోజుల్లో జాజిపూలు, కనకాంబరాలు అంటూ నిత్యం ఏదో పూలు పూయిస్తూ వాటిని అమ్ముతుంది. లహరి కూరగాయలు, ఆకుకూరలు రసాయనాలు లేకుండా కిచెన్ కంపోస్ట్ వేసి సహజంగా పెంచడం వల్ల అవి రుచిగా ఉండడంతో వాళ్ళ పెరట్లో కాసే ఆకుకూరలను చుట్టుపక్కల వాళ్ళు ఎంతో రుచిగా ఉన్నాయి అంటూ ఇష్టంగా కొనుక్కుంటారు. అలా పొదుపు చేసిన డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తూ ఉంటారు. కిరాణా కొట్టులో పుస్తకంలో పద్దు రాయించి కిరాణా సరుకులు, తన దగ్గర ఉన్న డబ్బుతో మిగతా సరుకులు తీసుకొచ్చాడు రాజేష్. భర్త తెచ్చిన సరుకులతో మంచి భోజనం సిద్ధం చేసింది లహరి. రాత్రికి తృప్తిగా 4 రకాల కూరలతో విందు భోజనం చేసి వంటలు చాలా రుచిగా ఉన్నాయంటూ లహరిని మెచ్చుకుంటూ భోజనాలు పూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నారు సుబ్బారావు కుటుంబం.
మర్నాడు ఉదయం లేచిన తర్వాత కాఫీలు పలహారాలు పూర్తి చేసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళి అక్కడున్న పూజారి గారిని అడిగి ఆ అమ్మవారి చరిత్ర అమ్మవారి లీలలు తెలుసుకొని ఇంటికి వచ్చారు సుబ్బారావు కుటుంబం. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం వంట పూర్తి చేసింది లహరి. భోజనం చేస్తూ సుబ్బారావు, ఒరే రాజేష్, ఉన్నది ఒక్కగానొక కొడుకువి, నువ్వు ఇక్కడ అమ్మా నాన్నలు అక్కడ ఎందుకురా, వాళ్ళని కూడా నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా అన్నాడు. అంతలో భర్త మాటకి అడ్డుపడుతూ సులోచన, అవునవును, ఈ మధ్య మీ అమ్మ ఆరోగ్యం కూడా అంత బాగున్నట్టు లేదు. మొన్న నాతో మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పుకుని ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదని బాధపడింది అంది. వారి మాటలు విన్న రాజేష్, ఆ మాట అమ్మా నాన్నలతో నేను చాలాసార్లు చెప్పాను, ఊర్లో ఒంటరిగా ఏం చేస్తారు, వచ్చి నాతో పాటు ఉండండి అని. కానీ వాళ్ళు నా మాట వినడం లేదు చిన్నాన్న, అక్కడే ఉంటామని పట్టుబడుతున్నారు. వాళ్లకు ఓపిక ఉన్నంత వరకు ఆ ఊరు విడిచి రామని ఖచ్చితంగా చెప్పారని రాజేష్ అంటే, సరేలేరా, పోన్లే, నువ్వు మాత్రం ఏం చేస్తావు, వాళ్ళే రాను అన్నప్పుడు అని సుబ్బారావు అనేంతలో సుబ్బారావు మనవడు మధ్యలో, తాతయ్య, ఈ అంకుల్ మనల్ని బీచ్కి తీసుకెళ్తారని చెప్పావుగా, ఎప్పుడు తీసుకెళ్తాడు అని అడిగాడు అమాయకంగా. ఆ మాట విన్న రాజేష్ గతుక్కుమన్నాడు. పిల్లలతో బీచ్లోకి అది వెళితే అక్కర్లేని ఖర్చని రాజేష్ దంపతులు పిల్లల్ని పెద్దగా బయటకి ఎక్కడికి తీసుకువెళ్లరు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకో గుడికో తీసుకువెళ్ళి కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ పిల్లాడి మాట విన్న రాజేష్ ఇక తప్పదు అనుకుని, సర్లే బాబు, బీచ్కే కదా, సాయంత్రం వెళ్దామన్నాడు. రాజేష్ మాటలు విన్న అతని పిల్లలు రామ్ లక్ష్మణులు లహరి వైపు రాజేష్ వైపు చూస్తున్నారు. మేం కూడా వస్తాము అన్నట్టు బిక్కమొహాలు వేసి. పిల్లల మనసులోని భావాన్ని చదివినట్టుగా రాజేష్, మీరు కూడా వద్దులేండ్రా అన్నాడు నవ్వుతూ. తండ్రి నోటి నుంచి ఆ మాట వినేసరికి వాళ్ళ మొహాలు 100 క్యాండిల్ బల్బుల్లాగా వెలిగిపోయాయి. అలా భోజనాలు పూర్తయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం షికారుకు రెడీ అయ్యే పనిలో పడ్డారు. రామ్ లక్ష్మణులు లహరి ఎప్పుడెప్పుడు బీరువాలో నుంచి కొత్త బట్టలు తీసిస్తుందా అని వేచి చూస్తున్నారు. రాజేష్ దంపతులు ప్రతి సంవత్సరం పిల్లల పుట్టినరోజుకి మాత్రం కాస్త ఖరీదైన మంచి బట్టలు కొంటారు. ఇలా బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మాత్రమే లహరి ఆ బట్టలను బీరువాలో నుంచి తీసి పిల్లలకి ఇస్తుంది. అలా లహరి ఇచ్చిన బట్టలు వేసుకుని తెగ మురిసిపోయారు పిల్లలు. చుట్టాలు రావడం ఏమో కానీ పిల్లలకు మాత్రం బంపర్ ఆఫర్ తగినట్టుగా ఉంది. మంచి మంచి వెరైటీ వంటలు తినడం, స్కూల్కి డుమ్మా కొట్టి వచ్చిన చుట్టాలతో కలిసి షికార్లు చేయడం, పిల్లలకు నిజంగానే బంపర్ ఆఫర్ తగిలినట్టుంది. సాయంత్రానికి అందరూ రెడీ అయ్యి 2 ఆటోలు మాట్లాడుకుని బీచ్కు చేరుకున్నారు. బీచ్ను చూడగానే శ్రావణ్, శైలజలు పిల్లల్ని వదిలేసి కొత్తగా పెళ్ళైన ప్రేమ జంటలాగా అటువైపు పరుగులు తీశారు. ఇక సుబ్బారావు, సులోచన నడవలేక ఓ గట్టు చూసుకొని అక్కడ ముచ్చట్లు పెట్టారు. ఇక చేసేదేమీ లేక రాజేష్ లహరిలు వాళ్ళ పిల్లలతో పాటు సూర్య, సాయిలను కూడా ఆడిస్తూ మధ్య మధ్యలో అంకుల్ పానీపూరి, అంకుల్ సమోసా, అంకుల్ ఐస్ క్రీమ్ అంటూ పిల్లలు అడుగుతూ ఉంటే వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తున్నాడు రాజేష్. అలా ఎంత ఖర్చు అవుతున్నా, ఏం కొనాలన్నా రాజేష్ తన డబ్బు తీసి ఖర్చు పెడుతున్నాడే తప్ప సుబ్బారావు కానీ అతని కొడుకు కానీ ₹1 బయటకు తీయడం లేదు. మాట వస్తే సుబ్బారావు అంతా మా వాడిష్టం అంటాడు. శ్రావణ్ అంతా మా నాన్న పెత్తనం అంటాడు. ఎవరన్నా ₹1 బయటకి తీస్తేనేగా పెత్తనం ఎవరిదో తెలుసుకునేది అనుకున్నాడు రాజేష్. అలా బీచ్లో షికార్ పూర్తి చేసిన తర్వాత ఆ రాత్రికి ఇంటికి చేరి భోజనాలు కానిచ్చి నిద్రలోకి జారుకున్నారు అందరూ. తర్వాత రోజు ఉదయాన్నే బిలబిలమంటూ అంతా లేచి తయారై సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి జూ పార్కు వెళ్ళి మధ్యాహ్నం భోజనం రెస్టారెంట్లో కానిచ్చి అట్నుంచి కైలాసగిరి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడ గడిపి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. మొత్తం అందరూ అలా ఆ రోజు గడిచిపోయింది. బంధువులంతా పడుకున్న తర్వాత ఆ రోజు ఖర్చు పెట్టిన డబ్బులు లెక్కలు వేసుకున్న రాజేష్కు గుండె జారినంత పని అయింది. ఉదయం వెళ్ళేటప్పుడు ఆ పక్కింటి ఆయన దగ్గర కాస్త డబ్బు చేయబదులుగా తీసుకున్నాను కాబట్టి సరిపోయింది అనుకున్నాడు మనసులో. ఉన్నంతలో సంసారాన్ని పొదుపుగా జాగ్రత్తగా గడుపుకునే రాజేష్ వచ్చిన బంధువుల పుణ్యమా అని అప్పు చేయక తప్పలేదు. వచ్చే 2 నెలల్లో ఖర్చులు కాస్త తగ్గించుకొని ఈ లోటును కాస్త భర్తీ చేయాలి అనుకున్నాడు. తర్వాత రోజు సుబ్బారావు కుటుంబం ఊరికి బయలుదేరుతున్నారు. కోడలు గదిలో రెడీ అవుతుంటే వంటగదిలో ఉన్న లహరి దగ్గరకు వచ్చిన సులోచన, చూసావా మా కోడలు ఎలా సింగారించుకుంటుందో, మా వాడి సంపాదన మొత్తం
నా కన్ను గప్పి దాని పుట్టింటికి చేరవేసి అక్కడి నుంచి నగలు చీరలు కొని తెచ్చుకొని మా పుట్టింటి వాళ్ళు పెట్టారు అంటుంది. ఇది వేసే నంగనాచి వేషాలు నాకు తెలియవు అనుకుంటుంది అని సులోచన అనేలోపు అక్కడికి వచ్చిన కోడల్ని చూసి టక్కున మాట మార్చి లేని నవ్వు తెచ్చిపెట్టుకుని కోడలతో, నువ్వు నెక్లెస్ వేసుకోవడం వల్ల నెక్లెస్కే అందం వచ్చింది అంది. మీ చీర కూడా చాలా బాగుంది అత్తయ్య గారు అంది శైలజ. వెళ్ళిపోతున్న అత్తగారిని చూసి లహరితో, ఏంటి మా అత్తగారు నా గురించి ఏదో చెప్తున్నట్టుంది. ఏముందిలే, తన కొడుకు సంపాదన మొత్తం నేను తినేస్తున్నాననేగా ఎప్పుడు నాకు పడి ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి ఆ చీర చూసావా, ఈ వయసులో ఆవిడ కట్టుకోవాల్సిన చీర అది, అవ్వా అంటూ మూతి తిప్పుకుంది శైలజ. ఇలా అత్త కోడలిద్దరూ ఒకరి గురించి మరొకరు తన దగ్గర చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది లహరి. అంతలో సుబ్బారావు, అమ్మా లహరి, నిన్న నువ్వు చేసిన గోంగూర పచ్చడి చాలా బాగుందమ్మా, నాకు కాస్తంత మర్చిపోకుండా డబ్బాలో పెట్టివ్వు అన్నాడు. ఆ మాటకి అలాగే మావయ్య గారు, అదేం పెద్ద భాగ్యం, తప్పకుండా పెట్టిస్తాను అంది లహరి. అంతలో సుబ్బారావు మనవలు, మాకు ట్రైన్లో తినడానికి ఫ్రైడ్ రైస్ కావాలి అంటూ గోలగోల చేశారు. పిల్లల మాటలకు శైలజ నచ్చ చెప్తున్నట్టుగా, ఆంటీని ఇబ్బంది పెట్టకండర్రా పిల్లలు, నేను మన ఇంటికి వెళ్ళాక మీరు అడిగినవన్నీ చేసి పెడతాను అంది. చిచ్చి నువ్వా, నువ్వు చేస్తే అస్సలు బాగుండదు, మొన్న ఒకసారి చేసావుగా, ఏం బాలేదు, ఆంటీ అయితే టేస్టీగా చేస్తుంది అన్నారు. పిల్లల మాటలు విని వినబడినట్టుగా బట్టలు సర్దుకోవడానికి వెళ్ళిపోయింది శైలజ. లహరి తనకు ఓపిక లేకపోయినా పిల్లలు అడగడంతో ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్లో పెట్టింది. ఇక ట్రైన్ సమయం అవ్వడంతో స్టేషన్కి బయలుదేరారు సుబ్బారావు కుటుంబం. ఉన్న 4 రోజులు చాలా బాగా గడిపామని, ఇంకా రుచి చూడాల్సిన లహరి చేతి వంటలు చాలా ఉన్నాయని, మరొకసారి వస్తామని చెప్పి ఆటో ఎక్కారు. వచ్చిన వాళ్ళు అలా వారిని సాగనంపి లోపలికి వచ్చేసరికి ఇల్లంతా తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా అనిపించింది. ఇంతలో పిల్లలు, డాడీ, ఆ సూర్య నా కొత్త స్కెచ్ల ప్యాకెట్ పాడు చేసేసాడని, అమ్మ, ఆ సాయి నా నోట్బుక్స్ నిండా పిచ్చి గీతలు గీసేశాడని వాళ్ళ వాదులు వాళ్ళు చెప్పుకున్నారు. చుట్టాలు వెళ్ళడంతో ఒక్క నిమిషం కుర్చీలో కూలబడిన లహరి ఏదో గుర్తొచ్చిన దానిలాగా, అమ్మో, 3 రోజుల నుంచి పేరుకుపోయిన బట్టలన్నీ ఉతకాలి అంటూ పైకి లేచింది. లేవడంతోనే కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పడిపోతుంటే పక్కనే ఉన్న రాజేష్ భార్యను ఒడిసి పట్టుకున్నాడు. భార్యని కూర్చోబెట్టి, ఈ 4 రోజుల నుంచి వాళ్ళకి వండి పెట్టడం తప్ప నీ గురించి అసలు నువ్వు పట్టించుకోలేదు, అందుకే నీరసంతో కళ్ళు తిరిగినట్టున్నాయి, పద, ఖర్చులో ఖర్చు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ మధ్య అస్తమాను కాస్త నీరసంగా కనబడుతున్నావు, కాస్త బలానికి ఏదైనా వాడుతూ కానీ అన్నాడు. భర్త మాటకు సరే అని కాసిని మంచినీళ్ళు తాగొస్తాను అంటూ వెళ్తున్న భార్య వైపు చూస్తూ, పాపం ఈ 4 రోజుల నుంచి ఓవైపు ఇంటి పని, మరోవైపు వంట పనితో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది లహరియే. తను ఎంత అలసిపోయినా మొహంలో మాత్రం ఆ అలసట ఎక్కడా కనబడనీయకుండా చిరునవ్వుతో ఉంటుంది అని మనసులోనే భార్యను మెచ్చుకున్నాడు రాజేష్. వంటగదిలోకి వెళ్ళిన లహరికి అక్కడ గోంగూర పచ్చడి, ఫ్రైడ్ రైస్ పెట్టిన బ్యాగ్ కనిపించేసరికి, అయ్యో ఏవండి, వాళ్ళు ఈ బ్యాగ్ ఇక్కడే మర్చిపోయారు అంది. పోన్లే, వాళ్ళకి కావాలంటే ట్రైన్లో కొనుక్కుంటారు అన్నాడు రాజేష్ చిరాగ్గా. అయ్యో అలా అంటారేంటండి, మీ చిన్నాన్న గోంగూర పచ్చడి అని పదే పదే అడిగి మరీ డబ్బాలో పెట్టించుకున్నారు. ఆ పిల్లలేమో ఫ్రైడ్ రైస్ అంటూ నాకు ఓపిక లేకపోయినా సరే చేశాను. వాళ్ళు ఇంకా స్టేషన్లోనే ఉండుంటారు, ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందిగా, తొందరగా వెళ్ళి ఇచ్చేసి వద్దామండి, పదండి అంది. భార్య మాటలకు రాజేష్ సర్లే అంటూ, ఒరేయ్, మేము స్టేషన్కి వెళ్ళి అవి ఇచ్చేసి అట్నుంచి అట్టే హాస్పిటల్కి వెళ్ళొస్తాం, మేము వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అని పిల్లలకు చెప్పి బయలుదేరారు ఇద్దరు. అలా రాజేష్ దంపతులు ఇద్దరూ కంగారుగా స్టేషన్లోకి వెళ్ళేసరికి సుబ్బారావు కుటుంబం ఒక చోట కూర్చుని ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి వెనుకగా వెళ్ళేసరికి సులోచన నోటి నుంచి రాజేష్ అనే మాట వినబడేసరికి భార్య చెయ్యి పట్టుకుని సైగ చేసి ఆపాడు రాజేష్. వీళ్ళ రాకను గమనించని సులోచన, ఆ రాజేష్ ఎంత తెలివైనవాడు కాకపోతే తల్లిదండ్రుల్ని అలా పల్లెటూరులో వదిలేసి ఇక్కడ వీడి కుటుంబంతో దర్జాగా హాయిగా కాలం గడుపుతున్నాడు. వాళ్ళు వాళ్ళ షికార్లు, బీచ్లు, రెస్టారెంట్లకు వెళ్ళడాలు చూసారా, అసలు ఎంత ఖరీదైన తిండి తింటున్నారో, ఖరీదైన బియ్యం, చిక్కటి పాలు, పెరుగు, నెయ్యి, జీడిపప్పులు. అక్కడేమో మీ అన్న వదినలు మావాడు పాపం పిల్లలతో ఆ పట్టణంలో ఆ అద్దె ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని తెగ బాధపడిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే ఇలాగా అనేంతలో
కోడలు శైలజ అందుకుంటూ, అవునత్తయ్య, ఆ పిల్లల బట్టలు చూసారా ఎంత ఖరీదైనవో, మన పిల్లలకు కూడా అలాంటి బట్టలు లేవు అంది. అంతలో సుబ్బారావు, ఏదేమైనా ఈ 3 రోజులు మాత్రం చాలా బాగా గడిచాయి. ఆ పిల్ల లహరి వంటలు అద్భుతంగా చేసింది. ఈసారి వచ్చినప్పుడు ఓ 10 రోజులు ఉండేట్టుగా వద్దాము అన్నాడు. అంతలో వెనక నుంచి కోపంగా వచ్చిన రాజేష్ను చూసి అందరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. రాజేష్ కోపంగా తన చేతిలోని సంచిని, ఇదిగో మీ గోంగూర పచ్చడి ఫ్రైడ్ రైసు అంటూ సుబ్బారావు చేతిలో పెట్టి, వాళ్ళు పిలుస్తున్నా పట్టించుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ బయటకు వచ్చేశారు. వాళ్ళన్న మాటలకు లహరికి దుఃఖం ఆగలేదు. భార్య బాధను గమనించిన రాజేష్ లహరిని ఓదార్చుతూ, బాధపడకు లహరి, నీ గోంగూర పచ్చడి ఫ్రైడ్ రైసు వాళ్ళ బుద్ధి బయటపడేటట్టు మన కళ్ళు తెరిపించాయి, మనకు జ్ఞానోదయం కలిగించాయి. ఇంకెప్పుడు ఎవరి కోసం మనం పడుతున్న ఇబ్బందులు దాచిపెట్టి నటించకూడదని తెలిసొచ్చింది. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటికొచ్చినా మనకున్నదేదో వాళ్ళకు పెట్టి మర్యాదలు చేయాలే తప్ప వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఇబ్బంది పడి లేనిపోని గొప్పలకు పోయి రాబందుల్లాంటి ఇలాంటి బంధువుల కోసం మనం బాధపడకూడదని అర్థమైంది అన్నాడు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.